గారికి నాకు అదొక వెరీ ఇంట్రెస్టింగ్ రిలేషన్షిప్ అండి. సో అంటే ఐ హావ్ అ లాట్ ఆఫ్ లవ్ ఫర్ హిమ్, బట్ ఇట్స్ ఆల్సో వెరీ ఒక I've also worked with him as a director instantly, so it's a very beautiful relationship and he's an actor. ఇప్పటిదాకా నాకు ఎప్పుడు సరే నాకు లైవ్లోని నాకు చాలా వరకు ఉన్న ఎక్స్ప్రెషన్స్ లైఫ్లోని సెల్వరాఘవన్ గారి సినిమాలో లేదా ధనుష్ అన్న దాంట్లో ఉండే ధనుష్ అన్న పర్ఫార్మెన్సెస్ నేను చాలా చోట్ల ఇన్స్పైర్ చేసినాయి. ఎందుకంటే కొన్నిసార్లు అలాంటి సీన్లే మనం ఇమాజిన్ చేయలేం, అలాంటి ఒక సీన్లో వీళ్ళు పర్ఫామ్ చేయించుంటారు. సో ఇట్ ఈస్ వెరీ ఇంట్రెస్టింగ్ అండర్స్టాండింగ్ దట్ యాక్టర్స్ సైక్. సందీప్ గారు ఇంకొక ప్రశ్న అండి. సో మా నగరం ద్వారా మీతో పరిచయం అయ్యారు కదా లోకేష్ కనకరాజు గారు, తర్వాత మీరు మళ్ళీ కంటిన్యూ చేయలేదు, ఆనంద్ గారితో సెకండ్ సినిమా చేస్తున్నారు. ఎల్సీయూలో సెకండ్ సినిమా చేస్తున్నారు కదా, ఆనంద్ గారితో ఫస్ట్ సినిమా టైగర్ చేశారు. సో లోకేష్ గారితో సెకండ్ సినిమా చేయలేదు, ఏమన్నా ప్రపోజల్ ఉన్నాయా? ఎల్సీయూలోకి ఎప్పుడైనా వెళ్తున్నారా? సో వన్ థింగ్ అండి ఏంటంటే, నేను బోత్ టైగర్ అనే కథ మళ్ళీ మానగరం కథ రెండు ఒకేసారి ఓకే చేసి ఆ టైంలో నేను ఇద్దరు డైరెక్టర్లు పట్టుకుని ఊరికి తిరిగింది. ఒకటి ఆనంద్ గారు, ఒకటి లోకేష్. ఆ కథ నాకు తమిళ్లో ఎస్ఆర్ ప్రభుతో సెట్ అయింది. నాకు ఇక్కడ ఠాగూర్ మధు గారు వచ్చి ఎన్వి ప్రసాద్ గారు సినిమా చేయాలంటే వాళ్ళకి నేను ఇది పంపిన. నెక్స్ట్ లోకేష్ నేను రెగ్యులర్గా అసోసియేట్ అవుతాను. మైకిల్కి తమిళ్ ప్రజెంట్ చేసిన లొకేషన్ అండి. అండ్ తన ప్రొడక్షన్లో కూడా ఇప్పుడు చేసే ఒక ఐడియా ఉంది. ఇన్ఫాక్ట్ తను అడగకుండా కాదు, ఇంతకుముందు తను ఎల్సీడో నన్ను అడిగాడు. బట్ నాకు అది పెద్ద లేదురా, నాకు అలాగే నీతో నేను వర్క్ చేయడం ఒకసారి నేను అలవాటు పడ్డాను, నాకు అది అలాగే ఉండాలి. నేను కొంచెం అలాంటి పర్సనల్ హైజ్ బిలీవ్ చేస్తాను, అది అవసరమా కాదా నాకు తెలీదు. బట్ నేను లోకేష్తో మళ్ళీ పనిచేసినప్పుడు ఒకలా చేయాలనుకున్నా. అది నాకు ఇప్పటికీ ఎప్పుడు మాట్లాడుకుంటూనే ఉంటాం. సో ఇట్స్ నాట్ లైక్ ఇట్. అండ్ కొన్నిసార్లు బియాండ్ దట్ ఫర్ మీ ఇట్ ఇస్ ఓన్లీ పర్సనల్ ప్రైడ్ ఆఫ్ వాట్ ద డైరెక్టర్ హ్యాస్. ఇలా అక్కడ డిస్కోరాజ్లో కూడా నేను అడిగారండి క్యామియో, అడగకుండేం కాదు, ఓకేనా? అప్పుడు నేను చేయలే. బట్ నెక్స్ట్ సినిమాకి ఆయన చెప్పా, నేను ఏ సినిమా చేసినా కూడా ఒక ఫ్రేమ్ అనే నేను ఉండాలి అని. సో యా. రాజేష్ గారు సార్ అండి, ప్రొడ్యూసర్గా అంటే మీరు చేసిన సినిమాల కంటే ఈ సినిమా ఎక్కువ కాన్ఫిడెంట్గా కనిపిస్తున్నారు. ఇంటర్వ్యూలో చూసినా ఇది ఆల్మోస్ట్ ఒక హిట్ సినిమాని డెలివరీ చేస్తున్నానన్న కాన్ఫిడెన్స్ కనిపిస్తుంది. బడ్జెట్ విషయంలో కూడా కొంచెం ఎక్కువ వెళ్ళారంటే హీరో మార్కెట్స్ ఇవన్నీ పట్టించుకోకుండా మా సినిమాకి పెట్టేశారని ఉంటుంది. ఏంటి ఈ జర్నీ గురించి, లేకపోతే ఈ బడ్జెట్స్ గురించి, ఈ కాన్ఫిడెన్స్ గురించి ఏం చెప్తారు? సామాజిక మనకు కూడా ఇంతే కాన్ఫిడెంట్గా ఉన్నామండి. ఇది 2 రోజుల ముందు అయితే అది 5 రోజుల ముందు వేసాం. అంటే ఇప్పుడు కంటెంట్ రెడీ అవ్వడానికి డీల్ అయింది కాబట్టి 2 రోజులు, లేదంటే 5 రోజుల ముందు వచ్చేసేవాళ్ళు. బడ్జెట్లు అంటారా, ఆనంద్ గారు ఖర్చు చెప్పిన సార్ అంటే ఆదివారం వేసేవాళ్ళు వాళ్ళు సార్, వెడ్నెస్డే బదులు సండే వేసేవాళ్ళు. అండ్ బడ్జెట్ అంటారా, ఈ కథ విన్నప్పుడే చాలా పెద్ద కథ అండి. సెట్లు, దెయ్యాలు, ఫ్యాంటసీ, ఒక 100 రోజులు షూట్ చేయాల్సిన సినిమా. అలా చేస్తేనే ఈ సినిమా తీయాలి. అందుకే ఈ సినిమాకి ఇంత క్రేజ్ వచ్చింది, మంచి పాటలు. అది ఈ సినిమాకి ఏదైతే అవసరమో అదే చేసాం సార్, ఎక్స్ట్రా ఏం చేయలేదు. అనిల్ గారు ఒక్క నిమిషం అండి. బడ్జెట్ గురించి అంటే నాకు ఈ ప్రొడక్షన్ హౌస్ రాజా గారు కానీ మన అనిల్ గారు కానీ సపోర్ట్ అంటే ఏ సిచ్యువేషన్లో కూడా బడ్జెట్ ఎక్కువైపోయింది లేదు, బడ్జెట్ గురించి మనం డిస్కషన్ చేద్దాం, అలాంటి ఎప్పుడు ఏ డిస్కషన్స్ అలా జరగట్లే. వాళ్ళు ఇన్ఫ్యాక్ట్ ఫుటేజ్ చూసిన తర్వాత ఇంకా ఏదైనా చేయొచ్చా, మీరు కావాలంటే చేసుకోండి, వేరే ఎక్కడైనా లొకేషన్ వెళ్ళి చేయాలంటే చేయండి, సెట్ వర్క్ కావాలంటే వేసుకోండి అన్నారు. సో ఇలాంటి భైరవకొండ ఫిల్మ్కి ఇంత దూరం రావడానికి రీజన్ అది అనిల్ గారు, రాజా గారు అండ్ ఆల్సో కో ప్రొడ్యూసర్ బాలాజీ గుట్ట గారు ఉన్నారు, కిషోర్ గారు. వీళ్ళు 4 సపోర్ట్లోనే భైరవకొండ ఇంత దూరం వరకు వచ్చింది. సో ఈ సందర్భంగా ఐ వాంట్ టు థ్యాంక్ అనిల్ సార్ ఫర్ సపోర్టింగ్ మీ.